హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే శ్రీరామనవమి కదా, మేము కూడా గుడికి వెళ్ళాలని పొద్దున్న తొందరగా లేచి ఇలా ఇంట్లో అయితే దీపం పెట్టుకొని మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని గుడికి అయితే బయలుదేరామన్నమాట. నేను, మా పాప, ఇంకా బాబు. గుడి అయితే ఈరోజు చాలా రష్గా ఉంది, ఎందుకంటే రామనవమి కదా, లైన్ కూడా పెట్టారనమాట. సో ఇద్దరు పిల్లలతో పాటు చాలా ఎండగా కూడా ఉంది. ముగ్గురం కలిసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ ఎంత రష్ అసలు చెప్పలేము. లోపలైతే ఇలా ఉంది, లైన్ కూడా ఉందనమాట. మేము సైడ్ నుండి అలా పిల్లలతో సైడ్లో నిల్చున్నాను అనమాట. పిల్లలిద్దరూ దీపం పెట్టుకుని ఇక్కడ రక్ష కూడా కడుతున్నారనమాట చేతులకి. పిల్లలిద్దరికి అయితే కట్టించాను. తర్వాత ఇదిగోండి దేవుడికైతే బయట ఒక పర్ణశాలలాగా కట్టారనమాట. ఇది గడ్డితో మొత్తం కట్టున్నారు. ఇక్కడ భజనలు, కీర్తనలు చాలా బాగున్నాయి అనమాట ఈరోజు నిజంగా చెప్పాలంటే. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. సో అందుకోసం అనేసి అయితే ఇంటికి వచ్చాము. ఇంకా విశేషం ఏంటంటే ఇక్కడ తాగడానికి ఫ్రీగా అయితే పంచుతున్నారనమాట పానకము. చాలా బాగుందనమాట, టేస్టీగా. మొత్తం ఎంతమంది వెళ్ళారో అందరికీ ఇస్తున్నారనమాట. సో ఇది మా శ్రీరామనవమి. నచ్చినట్టయితే